या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ పక్షం రోజులు 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. జన్మరాశిలోనే అంటే పూర్తిగా కరెక్ట్గా సెంట్రల్లో ఉన్నారనమాట. ఎవరో శని భగవానుడు 7.5 సంవత్సరాలలో 3 రాశులు కదా. మొదటిది వెనకది అయిపోయింది, వ్యయ స్థానంలోనిది. 11లో ఇంకా రాలేదు, మధ్యలో ఉన్నారు ఈయన. అంటే తనుభావం కాబట్టి దీనివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవటం, కొంతకు ముందు ఏదైనా మనకి చెడు అలవాట్లు ఉన్నట్టయితే వాటి వైపు తప్పకుండా మొగ్గిపోవటం లాంటివి ఉంటాయి. ఏ పని ప్రారంభించినా చేద్దాము చూద్దాము అంత బద్ధకం 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 బద్ధకం. శనిశ్చరుడు అంటే మెల్లగా నడిచేవాడు. కాబట్టి మన బుద్ధులు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి. త్వరగా లేచి పనులు ముగించుకొని పరిగెత్తి చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఆ విధమైనటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు, ఇబ్బందికరమైన పనులు, అట్లాగే కానీ మంచి పనులకి తావే లేకుండా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటిది శని భగవాన్ యొక్క సంచారం. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. అది చతుర్థ స్థానంలో గురు సంచారం అంత శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. అందరూ కూడా వక్రగతిలో ఉన్నారు. అది కూడా ఇందాక మనం మొదట్లోనే చెప్పుకున్నాం. అగ్ని స్థానంలో మరింత బలంగా ఉంటాడని కొంతమంది, కాదని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి ఏదైనా మీరు ఒకరిని తీసుకున్నా మళ్ళీ 3వ స్థాన ఫలితాన్ని చెప్పాలి అంటే కూడా 3వ స్థానంలో కూడా గురు శుభ ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి మొత్తం మీద గురు బలం వీరికి లేనట్టే. అంటే మనకి ముఖ్యంగా ఈ భూమి, గృహము, వాహనాలు ఇత్యాది విషయంలో, తల్లిగారి విషయంలో, ఈ విద్య విషయంలో, ఇలాంటి విషయంలో, మన స్వభావం విషయంలో అంతా కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఆలోచన, వ్యతిరేక భావాలు, వ్యతిరేక సంఘానికి సరిపడనటువంటి ఆలోచనతోటే ఉంటుంది ఈ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మొత్తం మంచి ఫలితాలు ఇస్తుందండి. ఆరోగ్యాన్ని ఇస్తాడు. అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చగలుగుతారు. మీకే అప్పు కావాల్సి వస్తే మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా అప్పు లభిస్తుంది. తద్వారా మీరు ఏ పని కోసం మీరు ఆ అప్పు తీసుకున్నారో ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పని పూర్తి చేయగలుగుతారు. అదొక మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఈ విధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఏకాదశ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం పాక్షికంగా మాత్రమే ఉన్నది. ఇవి చాలా తక్కువ సమయంలో ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి మారేటటువంటి, సంక్రమణం చెందేటటువంటి గ్రహాలు. అవి ఏమిటి ముఖ్యంగా చూద్దాం. ఇప్పుడు బుధుడు తర్వాతి ఇక్కడ ఉండవలసినంత టైం అయిన తర్వాత కుంభరాశిలోనికి సంక్రమణం చెంది ఈ యొక్క మీనరాశికి వ్యయస్థానం అవుతోంది. వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం. ఏకాదశి స్థానంలోంచే వ్యయ స్థానంలో సంక్రమణం చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీకు బుధుడు 3 రోజులు ఏకాదశి స్థానంలో, కుజుడు 15 రోజులు పూర్తిగా, అలాగే రవి 12 రోజులు పూర్తిగా, శుక్రుడు 4 రోజులు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి, ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడానికి ఈ 4 గ్రహాలు ఇన్ని రోజులు
చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు. చెప్పుకున్నాం కదండి రోజులు. ఇప్పుడు శుక్రుడు 4 రోజులు, రవి 12 రోజులు, కుజుడు 15 రోజులు, బుధుడు 3 రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నారు. తదుపరి సంక్రమణం చెంది శుక్రుడు 11 రోజులు వ్యయస్థానంలో కూడా శుభఫలితాలు ఇచ్చే ఏకైక గ్రహం శుక్రుడే. శుక్రుడు పూర్తిగా 15 రోజులు మీకు అనుకూలుడే. రవి 3 రోజులు, బుధుడు 12 రోజులు. వీరు రవి బుధులు ఇద్దరూ కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయం, ధన నష్టము, మనోవిచారము, శత్రు భయము, ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 830 కోట్ల జనాభాని 12 రాష్ట్రాలతో భాగిస్తే మీకు సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే వస్తారు, ఒకే రాశి కిందకి వస్తారు. అందరికీ ఒకటి జరుగుతుందా? జరగదు. కాబట్టి మీకు ఇది కొంతమంది, ఈ 70 కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పరమ దరిద్రులు నికృష్టులు ఉంటారు. వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు, చోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు. ఆ విధంగా ఉంటుంది, అందరికీ కాదండి. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ 11వ రాశి నుండి 12వ రాశికి వచ్చినటువంటి వాడు కాదు, అక్కడే ఉన్నారు ఆయన. అది ఆయన కూడా ఇదే ధన నష్టం, ధన వ్యయం, అలాగే కలతర నష్టం, విదేశీ యానానికి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు. ఇదేంటంటే విదేశాలకు వెళ్ళాలి, చదువు నిమిత్తమో, వైద్యం నిమిత్తమో, లేకపోతే చూడటం విజిట్ గాను, మరి అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు 12వ స్థానంలో ఉండి సహకరిస్తాడు. మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వ్యయస్థాన చలనం. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి, శుక్రుడు పూర్తి అనుకూలుడండి. ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కొద్ది రోజులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అనుకూలే. అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఉండనే ఉంటాయి. అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ 15వ తారీఖున, ఈ 15 రోజుల ఫలితాల్లో 15వ తారీఖు అదే లాస్ట్, ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది. దాన్ని మీరు తప్పక ఆచరించండి. ఈ నవగ్రహాలు కూడా శివుడికి దాసోహం అనవలసిందే. కాబట్టి మీరు తప్పకుండా చేసినట్టయితే ఈ నవగ్రహ దోషాలే కాకుండా మీకు ఇతరత్రా ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా పటాపంచలైపోతాయి. ఇందులో సంశయమే లేదు. కాబట్టి అది ఆ రోజున పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. ఈ 4 కానీ అందులో ఏ ఒకటైనా సరే. ఇందులో కాస్ట్లీ ఏమున్నాయండి? కాస్ట్లీ ఏం లేవు. ఖరీదైనవి ఏమున్నాయి? పత్రం, ఏ బిలపత్రం తీసుకోండి, పత్రం, పుష్పం. పుష్పాలు పెద్ద రేట్ ఏముందండి? మన ఇంట్లో కూడా, మన దుడ్లో కూడా ఉంటాయి. పత్రం, పుష్పం, ఫలం, ఇది కావాలంటే దానికి ఒక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అరటిపండు, కొబ్బరికాయ. పత్రం, పుష్పం, ఫలం, తోయం, నీళ్లు, దానికి అసలు ఖర్చు లేదు. కాబట్టి ఏదో లేదా అన్ని కలిపి ఆయనకి సమర్పించుకోండి. మీరు ఏదో సాంస్క్రిట్ మంత్రాలు రాని కంగారు పడద్దండి. సాంస్క్రిట్ మంత్రాల్లో ఏముందో మీరు మామూలుగా మాట్లాడే భాషలోనే అది ఉంది. ఈ చతుర్దశ భువనాలలో ఎక్కడ ఏ భాష ఉన్నా అవన్నీ కూడా భగవత్ ప్రసాదమే, శివుడి యొక్క ఢమరకం నుంచి వచ్చినటువంటివే. కాబట్టి మీకు వచ్చిన భాషలో, లిపి లేకపోయినా కూడా పర్వాలేదు, మాటలో చెప్పండి. దీనికి ఏదో పెద్ద శ్లోకాలు, దానికి మళ్ళీ ఈ ఛందస్సులు ఇవన్నీ ఏం అక్కర్లేదండి. మీకు ఏది వస్తే అది. మనస్సు మాత్రం భక్తి ప్రధానం, అది గుర్తు పెట్టుకోండి. భక్తి పెట్టి అక్కడ పూజ చేయండి, సకల శుభాలు పొంది